ఇజ్రాయెల్ ఎలా పేల్చేసింది అన్న దాని మీదన ఒక్కొక్క వాదనలు ఇందాక మనం ఒకటి శ్రీధర్ గారి వాదన విన్నాం. అట్లాగే పేజర్స్ ఆర్డర్ మేనేజ్ చేసి ఏకంగా కంపెనీనే టెంపరీగా హ్యాక్ చేసి కంపెనీ పేరుతో ఆర్డర్ లెటర్ తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ సమయంలోనే 20 mg క్రూడ్ ఆర్డెక్స్ పెట్టి ఒక పర్టికులర్ కమాండ్కి డెటనేట్ అయ్యేట్టు సెట్ చేసి సప్లై చేయడం ఒక పద్ధతి. ఇక రెండవది సప్లై చైన్ని మేనేజ్ చేయటం, ఇది కొద్దిగా కష్టం, టైం టేకింగ్ ప్లస్ పేజర్ ఫార్ము ఫ్యాక్టర్లో 20 mg ఆర్డీఎక్స్ని ఇన్స్టాల్ చేసి ప్రోగ్రామ్ అలర్ట్ చేయడం చాలా కష్టం. సో ఆర్డర్ ఇనిషియేట్ దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ దాకా వీళ్ళు ఒక ఫేక్ ఛానల్ క్రియేట్ చేసి నడుపుంటారు. మొసాద్కి సాధ్యంగా ఏమీ లేదు, వాళ్ళు ఏదైనా చేయగలరు. 1996లో మేము కూడా పేజీలు వాడిన వాళ్ళమే. అప్పుడు కూడా ఎవరైనా సరే దాన్ని బెల్ట్కి పెట్టుకోవడం అలవాటు. మా అదృష్టం పేజీలు పేర్లేదు, పేలితే జనరేటర్స్ ఉంటాయి. ఇప్పటికీ జపాన్, యుఎస్ఏ, బ్రెజిల్ లాంటి దేశాల్లో పేజర్ల వాడకముందని చెప్తున్నారు. ఈ పేజర్లకు సంబంధించి ఈ అంశం మీద మాట్లాడుతున్నటువంటి కొంతమంది ఎక్స్పర్ట్స్.